ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ పై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆకస్మిక దాడులను నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ జిల్లాలో ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. నర్సింగ్ స్కూల్ యాజమాన్యాలకు అధికారులు ముందే సమాచారం ఇచ్చి రైడ్కు వెళ్లినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే నర్సింగ్ స్కూల్ యాజమాన్యాలు దీంతో అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఒకే బిల్డింగ్ లో 3 కాలేజీలు స్కూల్స్ ను నిర్వహిస్తోంది. కరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, భాస్కర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ పేరుతో ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఒక్క బిల్డింగ్ లో ఒకే స్కూల్ నిర్వహిస్తున్నట్టు నమ్మించేలా వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక రేపు కూడా అంటే దాదాపు 2 రోజుల పాటు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. రేపు మొయినాబాద్ లోని గ్లోబల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కి డిఎంఈ అధికారులు వస్తారని యాజమాన్యానికి సమాచారం ముందే ఉన్నట్టుగా తెలుస్తోంది. కరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి మిగతా స్కూళ్లను ఆపరేట్ చేస్తూ ఉన్నారు మొత్తం మేనేజ్మెంట్. నర్సింగ్ స్కూల్ కాలేజీల ముందు ఇతర వెహికల్స్ ఉండొద్దని పక్క స్కూల్ బస్ డ్రైవర్లకు సమాచారం ఇచ్చారు యాజమాన్యం. ఇప్పటికే నర్సింగ్ స్కూల్స్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. స్టాఫ్ సరిగా లేరు అని, అలాగే స్టూడెంట్స్కి సంబంధించి సరైన సదుపాయాలు లేవు అని చెప్పి కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందినట్టుగా మనకు సమాచారం అందిస్తోంది. దీంతో అలర్ట్ అయ్యారు యాజమాన్యం. మా ప్రతినిధి అంజుమా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. అంజుమా, 2 రోజుల పాటు ఈ రైడ్స్ కొనసాగుతాయి. కానీ ఇప్పటికే వాళ్ళు యాజమాన్యాలకి ఇన్ఫర్మేషన్ అందినట్టుగా వాళ్ళు జాగ్రత్త పడ్డట్టుగా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. సుమతి, మనకి ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళకి సంబంధించి డిఎంఈకి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈరోజు ఆకస్మిక తనిఖీలు అనేవి అధికారులు చేపట్టారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటు నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో ఉన్నటువంటి ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో దాదాపు 10 బృందాలుగా డిఎంఈ అధికారులు వెళ్లి తనిఖీలను కూడా చేపట్టారు. అయితే మనకు తెలిసినటువంటి వివరాల ప్రకారము డిఎంఈ అధికారులు రైడ్స్ కోసం వస్తున్నారు అనే విషయము నర్సింగ్ స్కూళ్ల యాజమాన్యాలకు ముందే సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తోంది. డిఎంఈ అధికారులు ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నారనే సమాచారం తెలిసిన తర్వాత బిగ్ టీవీ ప్రతినిధులు ఆయా స్కూళ్లకు వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత బిగ్ టీవీ ప్రతినిధులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అక్కడి విద్యార్థులను, స్టాఫ్లను అడిగినప్పుడు వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారము డిఎంఈ అధికారులు రైడ్కి రాబోతున్నారనే విషయం యాజమాన్యానికి ముందే తెలిసింది అని, ఈ నేపథ్యంలోనే అప్రమత్తం అయిపోయి ఒకే బిల్డింగ్ లో ఒకే స్కూల్ నిర్వహిస్తున్నాము అని తెలిపే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఉదాహరణకు చూసుకుంటే మొయినాబాద్ లో మనకి కరుణ నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది. అక్కడ మనకి వాళ్ళు కరుణ నర్సింగ్ స్కూల్ ఆధ్వర్యంలోనే ఇటు భాస్కర్ నర్సింగ్ స్కూల్, అదేవిధంగా గ్లోబల్ నర్సింగ్ స్కూల్ కాలేజీల నిర్వహణ కూడా జరుగుతోంది. మొయినాబాద్లో ఉన్నటువంటి కరుణ నర్సింగ్ స్కూల్ నుంచే వాళ్ళు భాస్కర్, అదేవిధంగా గ్లోబల్ కాలేజ్ అండ్ స్కూళ్ళ నిర్వహణ కూడా చేపడుతున్నారు. సో మన ప్రతినిధులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వివరాల ప్రకారము రేపు గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్కి డిఎంఈ అధికారులు రాబోతున్నట్లుగా కూడా వారికి ముందస్తుగానే సమాచారం అందింది అనే విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం అప్రమత్తం అయిపోయి తమ స్కూళ్ల ముందు బయట వ్యక్తుల వెహికల్స్ ఏవి కూడా అక్కడ నిలపవద్దు అని పక్కనున్నటువంటి స్కూళ్ళకి, అదేవిధంగా షాపుల వాళ్ళకి కూడా సమాచారం అందించి రేపు డిఎంఈ అధికారులు రాబోతున్నారు, వాళ్ళ కార్లన్నీ కూడా ఇక్కడే వాళ్ళు పార్క్ చేస్తారు కాబట్టి మీరెవరు కూడా మీ వెహికల్స్ని ఇక్కడ నిలపకూడదు అని ప్రిన్సిపల్స్ ముందుగానే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళు, అదేవిధంగా షాపుల వాళ్లకు కూడా తెలిపినట్టుగా తెలిసింది. మరొక వైపు చూసుకున్నట్లయితే కూడా నిబంధనలకు విరుద్ధంగా చాలా చోట్ల ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ అనేవి కూడా నిర్వహణ అనేవి జరుగుతున్నాయి. సో మనకి ఇటు దిల్సుఖ్ నగర్లో చూసుకున్నట్లయితే కూడా ఎస్వి నర్సింగ్ స్కూల్ అనేది ఒకటి ఉండాల్సి ఉంది, కానీ ప్రస్తుతం ఆ స్కూల్ అక్కడ లేదు. అదేవిధంగా మనకి ఇటు బిఎన్ రెడ్డి నగర్లో సుజాత నర్సింగ్ స్కూల్ అనేది ఉండాలి, కానీ ప్రస్తుతం ఆ స్కూల్ అక్కడ లేదు. దాన్ని తుర్కియంజాల్కి షిఫ్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎక్కడికక్కడ కూడా ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. ఎక్కడా కూడా వాళ్ళు నియమాలు, నిబంధనలు కూడా పాటించడం లేదు. సాధారణంగా మనము ఒక నర్సింగ్ స్కూల్ ఆర్ కాలేజ్ అనేది పెట్టాలి అనుకుంటే అందుకు సంబంధించి పూర్తిగా ఇటు భారత నర్సింగ్ కౌన్సిల్ నుంచి, అదేవిధంగా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నుంచి ప్రాపర్గా వాళ్ళు అన్ని నియమాలని, నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. ఆ విధంగానే నిర్వహణ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఇటు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా చాలా చోట్ల మనకి నర్సింగ్ స్కూల్స్, కాలేజీలు ఇష్టానుసారంగానే నిర్వహణ అనేది జరుగుతోంది. సో
40 నుంచి 60 సీట్లు కలిగినటువంటి కాలేజీలో తప్పనిసరిగా మనకు 16 నుంచి 24 మంది అధ్యాపకులు ఉండాలి. అదేవిధంగా మనకి 60 నుంచి 100 సీట్లు ఉన్న కాలేజీలలో 24 నుంచి 40 మంది అధ్యాపకులు ఉండాలి. ఇక ప్రతి కాలేజ్లో కూడా మనకి లెక్చర్ హాల్ అనేది ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, నర్సింగ్ ల్యాబ్ ఉండాలి, న్యూట్రిషన్ ల్యాబ్ ఉండాలి, ఫ్యాకల్టీ రూమ్స్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. ఇలా మొత్తంగా 13 విభాగాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఒక టీచింగ్ బ్లాక్ అనేది ఉండాలి. అది కూడా నిర్దేశించినటువంటి స్థలంలో ఉండాలి. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కూడా మూడు సంవత్సరాలకు సంబంధించి 1-2 టీచింగ్ స్టాఫ్తోనే ఈ ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళ నిర్వహణ అనేది జరుగుతున్నట్లుగా కూడా మనకి ఫీల్డ్లో అయితే తెలుస్తోంది. ఈరోజు రేపు డిఎంఈ అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 జిల్లాలలోని 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళలో అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. మరి చాలా చోట్ల మనకి ఒక దగ్గర బిల్డింగ్ ఉంది, కానీ నిర్వహణ అనేది ఇంకో దగ్గర జరుగుతుంది. అదేవిధంగా ఒకటే బిల్డింగ్లో 4, 5, 6, 7 స్కూళ్ళ నిర్వహణ కూడా జరుగుతుంది. మరి దీని మీద అధికారులు ఏ విధమైనటువంటి నివేదిక అందిస్తారు ఏంటి అనేది కూడా తెలిసి రావాల్సి ఉంది. అంజుమా, మన ప్రతినిధులు వెళ్ళినప్పుడు యాజమాన్యాలు ఏమన్నా మాట్లాడాయా? మన వాళ్ళు ఏమైనా ట్రై చేశారా? ఎందుకంటే 1-3 స్కూల్స్ ఒకటే బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు, స్టాఫ్ కి సంబంధించి కావచ్చు. అలాగే ఈ నర్సింగ్ స్కూల్ అన్నిటికీ అసోసియేట్ గా ఒక పేరెంట్ హాస్పిటల్ కూడా ఉండాలి. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? యశోమతి, ఇటు మొయినాబాద్కి అదేవిధంగా నల్గొండ, మనకి దిల్సుఖ్ నగర్ ఎక్కడెక్కడైతే ఈరోజు తనిఖీలు చేపట్టారో ఆయా ప్రాంతాలకైతే బిగ్ టీవీ ప్రతినిధులు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్స్ తోటి అదేవిధంగా ఫ్యాకల్టీ తోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఫ్యాకల్టీ అయితే ఒకటే చెప్తున్నారు, అంటే మాకు రైట్స్ జరగబోతున్నాయి అనే విషయం ముందుగానే లీక్ అయింది అనేది ఫ్యాకల్టీ నుంచి తెలిసినటువంటి సమాచారం. మరి ఆకస్మిక తనిఖీలు అన్నప్పుడు అక్కడున్నటువంటి యాజమాన్యానికి సమాచారం ముందుగానే ఏ విధంగా లీక్ అయింది అనేది చర్చనీయాంశం మారబోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అదేవిధంగా విద్యార్థులు కూడా బిగ్ టీవీ ప్రతినిధులకు తెలిపారు. రేపు మొయినాబాద్ లోని గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కి డిఎంఈ అధికారులు రైట్స్ కోసం రాబోతున్నారు. కాబట్టి ఒకటే బిల్డింగ్ లో ఒకే స్కూల్ నిర్వహణ జరుగుతుంది అని అధికారులకు తెలిపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఒక నార్మల్ బిల్డింగ్ కి దగ్గర వాళ్ళు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఇక్కడే మేము ఇదే బిల్డింగ్ లో మేము స్కూళ్ళ నిర్వహణ చేస్తున్నాము అనేది కూడా అధికారులకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నుంచి ప్రాపర్గా అన్ని రకాల నియమ నిబంధనలకు సంబంధించి వీరందరూ కూడా తీసుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా పాటిస్తూ స్కూళ్ళ నిర్వహణ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల చూసుకున్నట్లయితే కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగానే ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ళ కాలేజీల నిర్వహణ అయితే జరుగుతుంది. ఈ 2 రోజుల డ్రైవ్ తర్వాత మరి ఏ స్కూళ్ళకి నోటీసులు జారీ చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలిసి రాబోతోంది. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. మొత్తానికి ఆకస్మిక తనిఖీలని డిఎంఈ చెప్తున్నప్పటికీ కూడా ముందే మాకు సమాచారం ఉంది అంటూ ప్రైవేట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం చెప్తుంది. చూడాలి మరి అధికారులు ఎలాంటి నివేదిక